2-3 రోజుల ముందే రెక్కి పక్కా ప్రణాళికతోటే శంకర్ పై దాడి. ఆఫీస్ దగ్గరి షాపులో ఆరా తీసి అడ్రస్ కనుక్కున్న గుండాలు. 2-3 రోజులుగా శంకర్ కదలికపై నిఘా. న్యూస్ లైన్ ఆఫీస్ ఎదురుగా కొందరు, ఆఫీస్ కుడివైపు మరికొందరు. 22న మధ్యాహ్నం నుంచి ఆఫీస్ దగ్గరే మాటు వేసిన నిందితులు చంపాలనే ఉద్దేశంతో వచ్చారా? మహిళలు అడ్డుపడడంతో గుండాల పరారి. చంపాలనే వచ్చిందే హత్య చేయడానికి. ఆ వీడియోలు దాదాపుగా సోషల్ మీడియాలో అన్నిట్లో పెడతా నేను. ఎందుకంటే ఇక్కడ వేస్తే మళ్ళీ 18 సంవత్సరాలలో పోవాలని మళ్ళా రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. వచ్చిందే చంపడానికి. ఆయన మీద జరిగిన దాడి, ఆయన మీద కొట్టిన విధానం చూస్తే వాళ్ళు ఏ పక్క ప్రణాళికతో వచ్చిండ్రు, వాళ్ళు ఇంకా ఎవరుండి ఇంత పెద్ద స్కెచ్ చేసిండ్రు అనేది ఆల్రెడీ అర్థమైపోతాను. అక్కడ చెప్తున్నవారు మీరు మళ్ళొకసారి మీకు చూపించాలి. అక్కడ మాట్లాడుతున్న వారి మాటలు బట్టి చూస్తే మీకు అర్థమైపోతాయి ఇది ఎంత పెద్ద స్కెచ్ అనేది అర్థమైపోతుంది. ఒక లేడీ మాట్లాడుతుంది, ఒక్క లేడీ ఇద్దరు మాట్లాడుతాను, ఎంత బాగా మాట్లాడుతాను అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు. ఇక ఇదే ఎంత కోమత్తాను చూడ ఆమెకు. రోడ్డు పక్క షాపాట ఆంధ్రామే. ఈయన చూడు, ఈయన సిఐ గారు. మరి సిఐ గారు మీరు ఆంధ్రానా తెలంగాణ? జర్నలిస్ట్ శంకర్ తెలియదా సిఐ గారు? చిల్క ప్రవీణ్ తెలియదా సిఐ గారు? మా మీద కేసులు విరివిరిగా పెడితేనే ఉండరు. ఎవరైనే అని అడుగుతాను. ఎట్లా ఏం చెప్పాలి మీకు? ఇక మీకు దండం పెట్టి మీకు ఏం చెప్పాలండి సిఐ గారు? అంటే పాపమైన నిమిత్త మాత్రుడు, ఆయన ఏం చేయలేడా? ఫోన్ వస్తుంది, ఈయనకు ఫోన్ వస్తుంది, వెళ్ళిపోతాడు. యూట్యూబ్ ఛానల్ పేపర్ ఉంటుంది తెలంగాణ అని వెయ్యి అబ్బాయిని కూడా కొట్టారు. ఈయన కూడా ఇదే సిఐ గారికి ఫోన్ చేస్తే 10:30కు 11 గంటలకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే. ఇక్కడ దాడి చేసిన వాళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తే 1 గంటలకు జర్నలిస్ట్ శంకర్ మీద కేసు ఫైల్ చేసే పని చేసిండ్రు. వీళ్ళు ఈ ఆధారాలన్నీ ఎప్పుడైతే తీసుకుపోయి ఇచ్చిండ్రో ఇక కథం వాళ్ళ కేసు పక్కనే పెట్టి ఇది తీసుకున్నారు. వామ్మో ఇది చాలా పెద్ద కేసు అయ్యేటట్టున్నది, ఇన్ని కెమెరాలు పెడతారా, వచ్చేటప్పుడు కెమెరాలు ఎక్కడెక్కడ బంద్ చేయాలి. కానీ ఇదొక్క ఆలోచన చేయని ఉంటారు మీరు. సర్కారు ఎక్కడికైతే దాడికి పోతానో ఆ ఏరియాలో ఉన్న కెమెరాలు అన్నిటిని ఆఫ్ చేసి దాడి చేయని ఉంటుంది. అప్పుడేమన్నా గెలుతురు కావచ్చు. మొత్తం ఆంధ్రోళ్ళే. ఎవరైనా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పడానికి ఏం లేదు, అంత ఆంధ్రోళ్ళే. ఆ ఏరియాలో ఉండేది చాలా మంది ఆంధ్రోళ్ళు ఉంటారు. మీరు చూసిండ్రు కదా, వాళ్ళ వెనకెళ్ళి వచ్చి గుజ్జీన్లు. సంస్కారం ఉన్నాడు ఎవడైనా ఆడపిల్లలు కనబడ్డప్పుడు తప్పు వాళ్ళదైనా వాళ్ళదైనా ఏందమ్మా జర చూసుకోవాలి కానీ అని ఒకవేళ వాళ్ళు ఎగిరిన్లు అనుకో, ఆడోళ్ళ వైపు ఎక్కువ ఉంటది కాబట్టి ఆడోళ్ళని చూడకుండా తిడతావురా అంటారు. కాబట్టి
వాళ్ళే తప్పైనా కూడా మనమే సారి చెప్తాం, సంస్కారం ఉన్నోళ్ళం. వాళ్ళే సారి చెప్పి వెళ్ళిపోతా అంటే దాడికి పాల్పడ్డారు. మళ్ళా ఏమంటాళ్ళు, ఇట్లా ఆడోళ్ళను వేధించిండ్రు, జర్నలిస్ట్ శంకర్కి ఏం పని లేదు, ఆయనకి ఏం వేరే వ్యాపకమే లేదు, రోజు ఆడోళ్ళను వేధించుడే ఆయన పని, ఇట్లా నిండారు. ఇక చూడుర్రి ఈ దుర్మార్గులు ఏం చేసింది చూడుర్రి. కాంగ్రెస్ బానిసలు తప్పుడు ప్రచారం, జర్నలిస్ట్ ముసుగులో అమ్మాయిలను వేధిస్తున్న కామాంధుడికి దేహశుద్ధి అట. ఇక చూడండి, జర్నలిస్ట్ శంకర్ పై హత్యాయత్నం, ఇదే పేపర్ ఇదే డిజైను దాన్ని మార్చి వీళ్ళ మాటలు రాసిండు, కాంగ్రెస్ వాళ్ళ మాటలు రాసిండు. ఏమని రాసిండు, ఇక్కడ ఉన్నదిలే పేపర్, ఈ పేపర్ ఇక్కడ ఉన్నది, మనం ఈ దుర్మార్గులు వేసిన దాన్ని ఇక్కడ వేసినాం. ఇగో, జర్నలిజం ముసుగులో అమ్మాయిలను వేధిస్తున్న కామందుడికి దేహశుద్ధి, తన ఛానల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి వేధిస్తున్న పోకిరి. వారి రోడ్డు మీద పెట్టోళ్ళను అప్పుడే అడిగిండా, ఉద్యోగాలు ఇప్పిస్తా రామ్మని అప్పుడే అడిగిండారా? ఎందుకుర్రా మీరు బతికేది? ఎవడి క్రియేట్ చేసిండో ఇటువంటివి కానీ ఇవ్వారా? సిగ్గనిపించారా గారు ఒక మనిషి మీద ఇంత ఈ స్థాయిలో లేనిపోని. అక్కడ స్పష్టంగా వీడియోలో ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఇంకా ఇక్కడ కింద ఎవరు వస్తాడు, ఇంటర్వ్యూకి పిలిచాట లైంగికంగా వేధించిన రాశాను. ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిల ఫోటోలు వీడియోలు రహస్యంగా తీసి బ్లాక్మెయిల్. ఎట్లరా వారి, ఎవర్రా ఇది డిజైన్ చేసినోడు? వాళ్ళు ఇంటర్వ్యూకి ఎప్పుడు వచ్చే, వాళ్ళ వీడియోలు ఎప్పుడు రహస్యంగా తీసే, వాళ్ళని ఎప్పుడు బ్లాక్మెయిలింగ్ చేసే. ఇక ఇప్పుడు ఇవే ఉంటాయి, చిలక ప్రవీణ్ మీద కావచ్చు, జర్నలిస్ట్ శంకర్ మీద కావచ్చు, ప్రభుత్వం మీద ఎవరైతే ఈ హామీ ఎందుకు ఇవ్వలేదని మాట్లాడుతున్నావు అవి వాళ్ళ మీద ఏం చేస్తారంటే, ఆడోళ్ళ విషయాన్ని వాళ్ళ మీద రుద్దితే ఆడోళ్ళు అనగానే ఎవరైనా సెన్సిటివ్ అవుతారు. అమ్మా వీనికి ఇన్ని దుర్వ్యసనాలు ఉన్నాయా, వాళ్ళే క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మనం నా అవసరం ఉండి నేను ఒక హోటల్కి పోయినా అనుకో, ఇప్పుడు ఏదన్నా నాకు నాది వరంగల్, ఇప్పుడు ఏదో ఒక సమస్య మీద నేను వరంగల్కు పోయినా, ఆ రాత్రి ఏదో ఒక హోటల్ మాట్లాడుకొని అలా పడుకున్నాం అనుకో, నైట్ అవసరమైతే ఆ అమ్మాయిని వీళ్ళే పంపుతారుగా. మన ఇన్ఫర్మేషన్ పలానా హోటల్కి పోయినాం తెలిసింది అనుకో, వీళ్ళే ఒక అమ్మాయిని పంపి ఆ అమ్మాయితో ఒక డ్రామా అల్లిచ్చి ఇగో నాది ఇది గుంజిండో అది గుంజిండో ఏదో గుంజిండో అని చెప్పిస్తారు. ఇప్పుడు అట్లాంటిదే కదా ఇది, అలాంటి వ్యవహారమే కదా, అలాంటి కుట్రనే కదా. స్వయంగా బైక్ మీద వెనకకెళ్ళి వాళ్ళే గుద్ది అక్కడ 6 కాపు కాస్తాను, ఇంకో 10 మంది ఇంకో దగ్గర ఉన్నారు. ఇదంతా పకడ్బందీగా సాగుతుండగానే అమ్మాయిలతో గొడవ చేపించిండ్రు, దాడికి పాల్పడ్డారు. సేమ్ రేపు ఈ 5 సంవత్సరాలు మేము ఎక్కడికి పోయినా మా మీద ముందు అమ్మాయిలతోటి చెడుగా ప్రవర్తించిందని నిందలేస్తారు, లేదా పలానా దగ్గరికి అమ్మాయిలను తీసుకుపోయినని నిందలేస్తారు. ముందు మా వ్యక్తిత్వాన్ని చంపుతారు, మా క్యారెక్టర్లను చంపి తర్వాత మా మీద నిందలేసి దాన్ని నిజం చేయాలని చూస్తారు. ఇగో ఇట్లా వీళ్ళకున్న మీడియా తోటి అప్పటికప్పుడే 4 దుర్మార్గమైన రాతలు రాసి క్యారెక్టర్ని మొత్తం చంపేసి వీళ్ళు ఇంత చెండాలులా అనే విధంగా ఈ ప్రజల్లోకి తీసుకుపోయి ఆగం చేసే పని చేస్తారు అన్నట్టు. ఇది జరగబోయే కుట్ర. తమ పిల్లల ఫోటోలు వీడియోలు డిలీట్ చేయాలని కోరిన కుటుంబ సభ్యులపై శంకర్ చూడండి. అమ్మ ఆగ్రహంతో శంకర్కు దేహశుద్ధి చేసిన మహిళలు బంధువులు. మరి అక్కడున్న మహిళలు ఎందుకు చెప్పు తీసుకొని కొడదామంటాను మిమ్మల్ని? అమ్మాయిల వేధింపుల అంశాన్ని కప్పిపుచ్చుకోవడానికి తనపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంత ఉలిక్కిపాటు ఎందుకు తమ్మి? ఎవడు కానీ ఇది చేసింది గంత భయం ఎందుకు, ఉలిక్కిపాటు ఎందుకు? అన్ని నిజాలు బయటకు వచ్చినాయి ఆల్రెడీ. సీసీ ఫుటేజీలలో ఎక్కడెక్కడ కాపు కాసిండ్లు, ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉండి చూసిండ్లు, ఎక్కడ కొంతమందిని ఉంచిండ్లు, ఇంకో కొంతమందిని ఎక్కడ దానికి ఉసిగొల్పిండ్లు, ఎవరు దీని బ్యాక్ ఎండ్ లో ఉన్నారు అన్ని బయటకు వచ్చినాయి. ఇంకా ఇవి వ్యర్థమైన ఈ పేపరే శంకర్ పేపర్. ఈ శంకర్ పేపర్లో శంకర్కి సంబంధించింది కట్ చేసే వేరే మాటలు రాసుకొచ్చింది. వేరే పేపర్లను రాసుకరాని ఉంటుంది, మీ చీకటి పేపర్లను, ఆ జ్యోతి పేపర్లను, ఈ మలిగాని పేపర్లను రాసుకొస్తే బాగుండేది. ఇంత పెద్ద దాడి జరిగితే ఎవరికి కన్ను కావాలి ఇంకా. కాబట్టి ప్రజలారా, మీరు ఎట్టి పరిస్థితుల మా మీద ఏదైనా వార్త వచ్చినప్పుడు ఇక దాన్ని విశ్లేషణ చేయండి. అసలు అటువంటి ధ్యాస లేకుండా బతుకుతాం, ఎవరు జోలికి పోకుండా బతుకుతాం. మా ఆఫీస్ ఏందో, మా రూమ్ ఏందో, ఇక వేరే దగ్గరికి పోయే అవకాశమే లేదు మాకు. అది ఒక్కసారి మీరు గమనించాలి.